హాయ్ అండి. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 60. అతడు క్రూరంగా ఆమె వైపుకు అడుగులు వేస్తూనే ఉన్నాడు. ఆమె మాత్రం నిస్సహాయంగా వెనక్కి వెనక్కి వెళ్తుంది. చివరికి ఆమె వెనుక గోడకు తగిలింది. ఇక అక్కడి నుంచి తప్పించుకునే దారి కూడా లేకుండా పోయింది. అతని ముఖంపై ఒక రాక్షసమైన చిరునవ్వు మెరిసింది. అతడు ఒక్కసారిగా ఆమె పైకి దూకాడు. కానీ ఆ పరిస్థితిలో కూడా ఆమె అప్రమత్తంగానే ఉంది. అతడు దగ్గరకు రాగానే ఆమె తన చేతి పంజేపితో అతని కళ్ళపై గట్టిగా కొట్టింది. అమ్మా, అమ్మా అంటూ ఆమె గోర్లు కళ్ళల్లో గుచ్చుకోవటంతో అతడు వెంటనే పక్కకు జరిగాడు. అవకాశాన్ని ఉపయోగించుకుని ఆమె మళ్ళీ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని లేచి అక్కడి నుంచి పరిగెత్తింది. కానీ ఎదురుగా కొద్దిసేపటి క్రితమే కనిపించిన ఆ గుండాలు నిలబడి ఉన్నారు. వాళ్ళు కూడా అదే క్రూరమైన చూపులతో ఆమె వైపుకు చూస్తున్నారు. వాళ్ళని చూడగానే ఆమెలోని ధైర్యం పూర్తిగా సన్నగిల్లిపోయింది. ఆమె భయంతో వాళ్ళనే చూస్తూ అక్కడే నిలబడిపోయింది. అదే సమయంలో వెనక నుంచి సుధీర్ ఆమె జుట్టును గట్టిగా పట్టుకుని పక్కనే ఉన్న గోడకు ఆమెను బలంగా కొట్టాడు. దాంతో ఆమె కింద పడిపోయింది. ఇప్పుడు ఆమెకు అంతా మసక మసకగా కనిపిస్తుంది. చెంప మీద నుంచి ఏదో వేడిగా ఉన్న ద్రవం కారింది. అదే సమయంలోని ఆమె చెవులకు అసహ్యకరమైన తిట్టు వినిపించాయి. ఇక కోపంతో అతడు మళ్ళీ ఆమె వైపుకు అడుగులు వేస్తున్నాడు. ఆమె మాత్రం సగం తెరిచిన కళ్ళతో అతన్ని చూస్తుంది. ఆ పరిస్థితిలో కూడా ఆమె మనసు మాత్రం అతన్ని పిలుస్తుంది. సిద్ధార్థ్, సిద్ధార్థ్. ఇక మన అంతమే. చివరికి ఏమీ జరగకపోయినా అతని స్పర్శ తగిలిన తర్వాత మాత్రం నాకు బతకాలనే కోరికే ఉండదు. దేవుడా, ప్లీజ్ నాకు మరణాన్ని ప్రసాదించు. ఆమె భయంతో వణికిపోతూ తన వైపుకు వస్తున్న అతన్ని చూస్తుంది. అతని మసగ రూపం తన పైకి వస్తూ ఉన్నట్టుగా కనిపించింది. అదే సమయంలో ఆమె చెవులకు అతని బాధతో కూడిన ఆర్తనాదం వినిపించింది. మరుక్షణమే అతడు ఆమె ముందే కుప్పకూలిపోయాడు. వెల్వెల్లాడుతూ రక్తపు మడుగుల్లో పడిపోయాడు. ఆమె తన కళ్ళను తెరవడానికి శక్తి లేకుండానే ప్రయత్నించింది. అప్పుడు కూడా ఆమె ముఖంపై ఓ చిన్న చిరునవ్వు మెరిసింది. ఆమె కళ్ళల్లో వెలుగు వచ్చింది. ఎందుకంటే అతడు తన వైపుకు పరిగెత్తుకుంటూ రావటం ఆమెకు కనిపించింది. జాన్వి, జాన్వి అని అతని గొంతు ఆమె చెవుల్లో మారుమోగింది. అదే సమయంలో ఆమె చుట్టూ ఒక వెచ్చని కౌగిలి బిగుసుకున్న అనుభూతి కలిగింది. ఆ పరిచయమైన స్పర్శతో ఆమె ముఖంలో ప్రశాంతత విరిసింది. ఆ ప్రశాంతతోనే ఆమె ఉపశమనంగా నిట్టూర్చి కళ్ళను మూసుకుని తనను తాను అతని ఒడికి అప్పగించింది. అయినా చుట్టూ ఉన్న మనుషుల గందరగోళం ఆమె చెవులకు వినిపిస్తూనే ఉంది. కానీ అది క్రమంగా తగ్గిపోతూ వెళ్ళింది. జాన్వికి ఇప్పుడు కొద్ది కొద్దిగా స్పృహ వస్తుంది. అయినా ఆమె కళ్ళని ఇంకా తెరవలేదు. తల బరువుగా అనిపిస్తుంది. కానీ ఆమె చెవులకు మాత్రం కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. స్టూపిడ్, ఇంత సమయం అయింది, ఇంకా ఆమెకు స్పృహ ఎందుకు రాలేదు? నువ్వేమో ఆమెకు స్పృహ వస్తుందని చెప్పావు. ఇప్పుడు దాదాపు నైట్ అయిపోయింది. అసలు ఎప్పుడు స్పృహలోకి వస్తుంది? సిద్ధార్థ్ కోపంతో మాట్లాడుతున్న గొంతుని ఆమె వెంటనే గుర్తుపట్టింది. కూల్ డౌన్ యార్, నేను డాక్టర్ని, దేవుణ్ణి కాదు. నీకు ఖచ్చితంగా టైం ఎలా చెప్తాను? అరే వెళ్ళి కాసేపు పడుకో, తెల్లవారుజామునే అవుతుంది. నువ్వేమో ఇక ఇలాగే ఆమె చుట్టూ తిరుగుతున్నావు. నన్ను కూడా సరిగ్గా నిద్రపోనివ్వలేదు. నువ్వు నిద్రపోలేదు. అసలు నీ కాలు నొప్పి పుట్టడం లేదో నాకేం అర్థం కావట్లేదురా. బాబా, నీ కాలు పట్టుకుంటాను, వెళ్ళి పడుకో. ఆమెకు స్పృహ వస్తుంది. తలకు కేవలం బలమైన దెబ్బ తగిలింది. ఎక్కువగా నాకు నీ గురించే ఆందోళనగా ఉంది అని మరో గొంతు వినిపించింది. జాన్వి కళ్ళని తెరవడానికి ప్రయత్నించింది. చివరకు మెల్లగా ఆమె కనురెప్పలు కొద్దిగా తెరుచుకున్నాయి. ఏ సిద్ధార్థ్, అదిగో చూడు, బహుశా మెలకు వచ్చినట్టుంది. అదే గొంతు మళ్ళీ వినిపించింది. అదే సమయంలో తన పక్కనున్న సీటు కొద్దిగా కిందకు వంగినట్టు ఆమె కనిపించింది. ఆమె కనురెప్పల మధ్య నుంచి చూసింది. ఆమెకు సిద్ధార్థ ముఖం మసగ్గా కనిపించింది. జాన్వి, ఆర్ యు ఓకే? అతని ఆందోళనతో నిండిన గొంతు ఆమె చెవులకు చేరింది. ఆమె మరికొంచెం శక్తిని కూడగట్టుకుని కళ్ళను పూర్తిగా తెరిచింది. నిజంగానే సిద్ధార్థ్ తన పక్కనే కూర్చుని ఉన్నాడు. ఆ పరిస్థితిలో కూడా తనకు దగ్గరగా చూసినందుకు ఆమెకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆమెకు స్పృహ వచ్చిందని గమనించిన సిద్ధార్థ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సరే, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? నాకు చాలా నిద్ర వస్తుంది అంటూ ఇక రోని ఆవలిస్తూ అన్నాడు. గెట్ అవుట్. సిద్ధార్థ్ అతన్ని చూసి చిరాగ్గా అన్నాడు. అవసరం తీరగానే డాక్టర్ అవసరం ఉండడంటారు. ఎవరో చెప్పిన సామెత అచ్చం ఇక్కడికే సరిపోతుంది. రోని తల ఊపుతూ అన్నాడు. వాట్ అవసరం అండ్ వాట్ డాక్టర్? సిద్ధు విసుగ్గా తన వైపుకు చూస్తూ అడిగాడు. ఏం లేదులే, నేను వెళ్తాను అంటూ రోని తలుపు వైపుకు నడిచాడు. హాస్పిటల్లోనే పడుకో.
ఆమెకు నీ అవసరం వస్తే నువ్వు ఇక్కడే ఉండాలి, సిద్ధార్థ్ వెనక నుంచే చెప్పాడు. ఓకే బడ్డీ అంటూ రోని కళ్ళను రుద్దుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ ఇప్పుడు జాన్వి వైపుకు చూశాడు. ఆమె ప్రశాంతంగా అతన్ని చూస్తుంది. జాన్వి అతడు మృదువుగా పిలిచాడు. ఎస్ సార్, ఆమె బలహీనమైన గొంతుతో సమాధానం ఇచ్చింది. ఆర్ యు ఓకే అని అతను ఆందోళనగా అడిగాడు. ఆమె కళ్ళతోనే అవునన్నట్టు సమాధానం ఇచ్చింది. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయట ఉంటాను అంటూ అతడు లేచి వెనక్కి తిరిగాడు. అదే సమయంలో ఆమె అతని చేతిని పట్టుకుంది. అతను ఉలిక్కిపడి ఆమె వైపుకు చూశాడు. సార్ ప్లీజ్ ఇక్కడే ఉండండి, ఆమె తడబడుతూ చెప్పింది. ఆమె గొంతులో ఇంకా భయం స్పష్టంగా వినిపిస్తుంది. ఓకే ఓకే, నేను ఇక్కడే ఉంటాను, డోంట్ వరీ అంటూ అతడు తన మరో చేతిని ఆమె చేతిపై ఉంచి భరోసాగా చెప్పాడు. ఆ తర్వాత జాన్వి కళ్ళు మూసుకుంది. మందుల మత్తు ఆమెను కళ్ళు తెరిచి ఉండనివ్వటం లేదు. కొద్దిసేపటికి ఆమెకు నిద్ర పట్టింది. సిద్ధార్థ్ మాత్రం ఇంకా ఆమె చేతిని తన చేతితో పట్టుకుని కూర్చున్నాడు. ఆమె పరిస్థితిని చూడటం అతనికి అస్సలు తట్టుకోవడం లేదు. సాయంత్రం ఆమె నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఆమె కేకలు విని అతడు ఒక్కసారిగా తీవ్రంగా భయపడ్డాడు. వెంటనే పూర్తిగా పోలీసులు బలగాలను రంగంలోకి దించాడు. అంతేకాదు సరైన సమయంలో అక్కడికి చేరుకున్నాడు. కానీ సుధీర్ ఆమె దగ్గరకు వెళ్ళడాన్ని చూసిన క్షణంలోనే అతని కళ్ళల్లో కోపం రగిలిపోయింది. వెనక ముందు ఏమీ ఆలోచించకుండా అతడు సుధీర్పై నేరుగా కాల్పులు జరిపాడు. అది కూడా తన గుండెల్లో తోట దిగింది. అక్కడ పోలీసులు ఉండటం వల్ల మాత్రమే సుధీర్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఆ సమయంలో జాన్వి ఫోన్ తనకు కలవకపోయి ఉంటే, తను అక్కడికి చేరుకోకపోయి ఉంటే ఆమె పరిస్థితి ఏమయ్యేదో ఆ ఆలోచనే అతని గుండెను కలవరపెట్టింది. ఆ ఆలోచనతోనే ఆమె చేతిపై అతని పట్టు మరింత బిగుసుకుంది. తెలియకుండానే ఒక భయం అతని శరీరం అంతా వ్యాపించింది. అతడు కళ్ళను మూసుకుని ఒక నిట్టూర్పు విడిచాడు. ఇకపై జాన్విని ఎప్పటికీ ఒంటరిగా వదలను, కానీ ఆమె మాత్రం మనతో ఎందుకుంటుంది? ఒకసారి తాతయ్య వెళ్ళిపోయాక ఆమె కూడా వెళ్ళిపోతుందిగా, అప్పుడు మళ్ళీ ఇలాగే ఎవరైనా ఆమె జీవితంలోకి వస్తే? సిద్ధార్థ్ జాన్వి చేతిని మెల్లగా చెంపపై ఉంచి బయటకు వచ్చాడు. కాఫీ ఆర్డర్ చేసి ఎదురుగా చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు. ఏంట్రా బాబు, ఇప్పుడు ఆమెకు స్పృహ వచ్చింది కదా, ఇంకొంచెం నువ్వు కూడా నిద్రపో, నీ కళ్ళు చూడు ఎంత ఎర్రగా అయ్యాయో. వెనక నుంచి రోని గొంతు వినిపించడంతో సిద్ధార్థ్ అతని వైపుకు చూశాడు. నీకు నిద్ర వస్తుందని అన్నావు కదా? సిద్ధార్థ్ కనుబొమ్మలు పైకెత్తి అడిగాడు. అవును, పడుకోబోతున్నాను, కానీ నేను నిద్రపోయి పొరపాటేనని జాన్వికి ఏదైనా జరిగితే నువ్వు నన్ను కూడా చంపేస్తావేమో అనిపించింది. ఆ మనిషిని హాఫ్ మర్డర్ చేసినట్టే కదా అంటూ రోని నవ్వుతూ సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. నేను అతన్ని చంపాలనుకోలేదు, ఒకరోజు తప్పకుండా చంపేస్తాను, సిద్ధార్థ్ కోపంగా పళ్ళు బిగిస్తూ అన్నాడు. అరే కానీ ఇప్పుడు ఏం చేశావు? త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు, లేదంటే అక్కడికక్కడే చచ్చిపోయేవాడు. సిద్ధార్థ్ నీకెంత కోపమా? నిజంగానే ఆ మనిషి చచ్చిపోయేవాడే అని రోని అన్నాడు. కానీ సిద్ధార్థ్ ముఖంలోని కోపం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దాంతో రోని చివరికి వెనక్కి తగ్గాడు. ఓకే ఓకే, చంపే, అయినా మన ప్రేమపై ఎవరైనా దాడి చేస్తే వాళ్ళని అంత తేలిగ్గా వదిలేలేం కదా అంటూ రోని కొంచెం భయంగా వంకర చూపులతో సిద్ధార్థ్ వైపుకు చూస్తూ అన్నాడు. అతని మాటలు విన్న సిద్ధార్థ్ ఒక్కసారిగా అతని వైపుకు చూశాడు. యు లవ్ హర్ రైట్? రోని ఇప్పుడు నేరుగానే అడిగాడు. ఐ డోంట్ నో, బట్ ఐ ఫీల్ ఫర్ హర్. ఏదో చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆమెకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూడలేను, ఆమె ఏడుస్తూ ఉంటే నాకు బాధగా ఉంటుంది, ఆమె ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి అనిపిస్తుంది, సిద్ధార్థ్ దూరంగా చూస్తూ చెప్పాడు. అతని ప్రతి మాట అతని మనసు లోతుల్లో నుంచి వచ్చినట్టుగా ఉంది. అతడు చెప్పిన మాటలన్నీ విన్న రోని పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఎవరో సరిగ్గానే చెప్పారులే, ఈ వెధవ ప్రేమ పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలని తలక్రిందులు చేస్తుంది, ఈ రోజు కల్లారా చూశాను అంటూ రోని తనలో తానే గొనుక్కున్నాడు. వాట్? సిద్ధార్థ్ కనుబొమ్మలు పైకెత్తి అతని వైపుకి చూశాడు. బహుశా అతనికి ఆ మాటలు సరిగ్గా వినిపించలేదు. నథింగ్, జస్ట్ వాంట్ టు సే దట్ యు ఆర్ ఇన్ లవ్ అంటూ రోని లేచి వెంటనే తన చెంపకు చెయ్యి అడ్డంగా పెట్టుకుని అక్కడి నుండి పరిగెత్తాడు. సిద్ధార్థ్ నుంచి వచ్చే ఏ రియాక్షన్ కు తను గురి కావద్దనుకున్నాడు. అతడికి సిద్ధార్థ్ చేతిలో దెబ్బలు తినాలనే భయం కాబట్టి రోని అక్కడి నుండి వెళ్ళిపోయాడు స్పీడ్ గా. కానీ సిద్ధార్థ్ మాత్రం ఆలోచనలో మునిగిపోయాడు. ఐఎమ్ ఇన్ లవ్ రియల్లీ అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు. అదే సమయంలో లోపల నుంచి జాన్వి అరుస్తున్న శబ్దం వినిపించింది. అతడు ఉలిక్కిపడి వెంటనే లేచి లోపలికి పరిగెత్తాడు.
ఎదురుగా జాన్వి మంచంపై మోకాలను కడుపుకు దగ్గరగా ముడుచుకుని వాటి మధ్య తలను దాచుకుని కూర్చుంది. సిద్ధార్థ్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. జాన్వి, వాట్ హ్యాపెన్ అంటూ ఆమె భుజంపై చేయి వేసి అడిగాడు. ఆమె మెల్లగా తల పైకెత్తింది. కన్నీళ్లతో నిండిన ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. సార్, ఆమె నోటి నుంచి అస్పష్టమైన గొంతు వెలువడింది. మరుక్షణమే ఆమె సిద్ధార్థను గట్టిగా హత్తుకుంది. సిద్ధార్థ్ కాసేపు షాక్ అయ్యాడు. కానీ ఆమె శరీరం వణుకుతూ ఉండటం, ఆమె భయంతో ఉన్న పరిస్థితిని చూసి అతడు ఆమె చుట్టూ తన చేతులను బిగించాడు. ష్ అంటూ ఆమె వీపుపై మెల్లగా చెయ్యి రాస్తూ ఆమెను శాంతింపచేశాడు. జాన్వి అరుపు విని పరిగెత్తుకుంటూ వచ్చిన రోని ఒకసారిగా వాళ్ళిద్దరిని చూశాడు. తర్వాత చిన్నగా నవ్వుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. సార్, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు, ప్లీజ్, నాకు భయంగా ఉంది అంటూ ఆమె తడబడుతూ కొద్దిగా ఏడుస్తూ చెప్పింది. డోంట్ వరీ, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అంటూ ఆమె జుట్టుపై ప్రేమగా చేతిని రాస్తూ భరోసా ఇచ్చాడు. ఆమె కాస్త శాంతించిన తర్వాత అతడు మళ్ళీ ఆమెను మంచంపై పడుకోబెట్టాడు. ఆమె చెంపలపై జారిన కన్నీళ్లను తుడుస్తూ ఉంటే అతని హృదయం తెలియని బాధతో నిండిపోయింది. ఆమె కూడా కళ్ళను మూసుకుంది. కానీ అతని చేతిని మాత్రం వదలలేదు. సిద్ధార్థ్ ప్రశాంతంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఆమె ముఖంలోని అమాయకత్వం, అందులో దాగి ఉన్న భయాన్ని చూసి అతడికి ఏదోలా అనిపించింది. ముందు మొత్తు, ఇప్పుడు ఇదంతా, ఆమె జీవితంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయి అని ఆలోచిస్తూ అతడు మరింత ఆందోళన చెందాడు. అదే ఆందోళనతో కుర్చీలో తలను వాల్చి కళ్ళను మూసుకున్నాడు. ఉదయం జాన్వి కళ్ళు తెరిచింది. ఇప్పుడు ఆమెకు చాలా ఫ్రెష్ గా తేలిగ్గా అనిపిస్తుంది. పక్కకు చూసింది. సిద్ధార్థ్ కుర్చీలో కూర్చుని ఉండగానే నిద్రపోతున్నాడు. అంతేకాదు, ఈ స్థితిలో కూడా అతని చేతిలో ఆమె చెయ్యి అలాగే ఉంది. ఆమెకు కాస్త సిగ్గుగా అనిపించింది. మెల్లగా అతని చేతిలో నుంచి తన చేతిని తీసుకుని లేచి సరిగ్గా కూర్చుంది. ఆమె చేసిన ఆ చిన్న కదలికకే సిద్ధార్థ్కు మెలకు వచ్చింది. జాన్వి, హౌ ఆర్ యు నౌ అంటూ సిద్ధార్థ్ సరిగ్గా కూర్చుంటూ అడిగాడు. ఐఎమ్ ఫైన్ సార్ అని ఆమె చిన్నగా నవ్వుతూ సమాధానం ఇచ్చింది. కానీ ఆ నవ్వు బలవంతంగా తెచ్చుకున్నదేనని అతడికి వెంటనే అర్థమైంది. డూ యూ వాంట్ సంథింగ్, టీ ఆర్ కాఫీ? సిద్ధార్థ్ కళ్ళను రుద్దుకుంటూ అడిగాడు. అతని ఎర్రబడిన కళ్ళని చూసిన జాన్వి హృదయం వెలువెల్లాడింది. లేదు, వద్దు సార్, ఆమె సమాధానం ఇచ్చింది. అంతలో రోని లోపలికి వచ్చాడు. ఓ గుడ్ మార్నింగ్, హౌ డూ యూ ఫీల్ నౌ అంటూ రోని జాన్వి వైపుకు చూస్తూ అడిగాడు. ఆమె ఏదో చెప్పబోతూ ఉండగా, షీఈస్ ఫైన్, ఐ ఆల్రెడీ ఆస్క్ హర్ అని సిద్ధార్థ్ చెప్పాడు. దాంతో రోని మనసులోనే తల పట్టుకున్నాడు. ఓకే దెన్, మీరు ఇంటికి వెళ్ళొచ్చు, నేను కొన్ని మందులు రాస్తాను, అవి తీసుకోండి అన్నాడు రోని. రోని, ఆమె తలకైన గాయం ఎప్పుడు తగ్గుతుంది అని సిద్ధార్థ్ అడిగాడు. గాయమే కదా, కొంచెం సమయం పడుతుంది అని రోని నవ్వుతూ చెప్పాడు. ఓకే, ఏదైనా మందులుంటే పంపించు, నేను ఆమెను తీసుకుని వెళ్తున్నాను అంటూ సిద్ధార్థ్ లేచాడు. ఓకే బాస్ అని అన్నాడు రోని. జాన్వి అంటూ సిద్ధార్థ్ ఆమె ముందు తన చేతిని చాచాడు. జాన్వి అతని చేతిని పట్టుకుని మంచం మీద నుంచి లేచింది. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ ఆమె రోని వైపుకు చూసి చెప్పింది. యు ఆర్ వెల్కమ్ అంటూ రోని నవ్వుతూ తన చిలక ముక్కు లాంటి ముక్కును చూపిస్తూ అన్నాడు. ఇక అవసరం లేదు, ఇకపై ఈ మాటలు చెప్పకు, ఆమెకు హాస్పిటల్ అవసరం లేదు సిద్ధార్థ్ కోపంగా అన్నాడు. రోని మళ్ళీ మనసులోనే నుదుటిపై చేయి వేసుకున్నాడు. నేను కూడా ఊరికే అన్నాను, అందరూ వెల్కమ్ అంటారు కదా, కానీ ఇది నా హాస్పిటల్ అన్న విషయమే మర్చిపోతుంటున్నాను అని రోని చిన్నపుచ్చుకున్న ముఖంతో సిద్ధార్థ వైపుకు చూస్తూ ఉండిపోయాడు. సండే ఫ్రీగా ఉండి ఇంటికి రా ఉండిపోయాడు. సండే ఫ్రీగా ఉండి ఇంటికి రా అంటూ సిద్ధార్థ్ వెళ్తూ అతనితో అన్నాడు. దాంతో రోని ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. పార్టీ చేస్తాం అంటూ రోని నవ్వుతూ అన్నాడు. కానీ అప్పటికే సిద్ధార్థ్ జాన్విని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అతడు ఆమెను కారులో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్ లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. మొత్తం దారిద్దరూ మౌనంగానే ఉన్నారు. ఆమె అయితే స్పృహలోకి వచ్చినప్పటి నుంచి ఆమె చాలా మౌనంగా ఉంది. అందుకే సిద్ధార్థ్ కూడా ఆమెను ఎక్కువగా ఏమీ అడగలేదు. బహుశా ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఆమెకు కొంత సమయం కావాలేమో అని అనుకున్నాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అతడు ఆమెను తన గదిలోకి తీసుకెళ్లాడు. సార్, నేను నా గదిలోకి వెళ్తాను అని అతని గదిలోకి వచ్చిన వెంటనే ఆమె చెప్పింది. నో నీడ్, ఇక్కడే ఉండు అని అతను చెప్పాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. అయినా ఆమె ఇంకా జరిగిన షాక్ నుంచి పూర్తిగా తేరుకోలేదు. అతడు ఆమెను మంచంపై కూర్చోబెట్టాడు. అంతలో పనివాడు భోజనం తీసుకుని వచ్చాడు. సిద్ధార్థ్ టేబుల్ తీసుకుని ఆ పనివాడి తలుపు దగ్గర నుంచే బయటకు పంపించేశాడు ఆ పనివాడిని. జాన్వి, కొంచెం తిను, నీకు కాస్త బాగుంటుంది అంటూ
సిద్ధార్థ్ భోజనం ఉన్న టేబుల్ ఆమె ముందుకు జరిపాడు. నాకు ఆకలిగా లేదు, ప్లీజ్ సార్ మీరు తినండి అని ఆమె చెప్పింది. సిద్ధార్థ్ ఆమె ముఖం వైపుకు చూశాడు. ఇక కళావిహీనంగా దిగులుగా ఆమెలోని అసలైన జాన్వి ఎక్కడికో తప్పిపోయినట్టుగా కనిపించింది. ఆమె పరిస్థితిని చూసి అతడికి బాధగా అనిపించింది. ఆమె పక్కనే కూర్చుని ఎదురుగా ఉన్న పల్లెల్లో నుంచి చెంచాతో కొద్దిగా అన్నం తీసుకున్నాడు. జాన్వి తిను అంటూ ఆ చెంచాను ఆమె నోటికి దగ్గరగా తీసుకెళ్లాడు. సార్ వద్దు నిజంగానే అంటూ జాన్వి తలదించుకుని చెప్పింది. ఆమెకు నిజంగా ఏమీ తినాలనిపించలేదు. ఐ డోంట్ నో, నువ్వు తినాల్సిందే అంటూ సిద్ధార్థ్ ఆమె ముఖాన్ని ఒక చేత్తో మెల్లగా పట్టుకుని చెంచాను ఆమె నోట్లో పెట్టాడు. ఇక ఆమెకు వేరే మార్గం లేదు. ఎలాగో ఆ ముద్దనైతే మింగింది బలవంతంగా. కానీ జీవితంలో మొదటిసారి ఎవరో తనకు స్వయంగా అన్నం తినిపించడం ఆమె హృదయాన్ని నిండిపోయేలా చేసింది. ఆ భావోద్వేగంలో ముద్ద గొంతులోనే ఆగిపోయింది. అప్పటికి ఆమె గొంతు పూర్తిగా ఎండిపోయి ఉండటంతో ఒక్కసారిగా దగ్గొచ్చింది. అతడు వెంటనే ఆమెకు నీళ్లు తాగించాడు. సార్ నాకొద్దు, నిజంగానే నాకు ఆకలి వేసినప్పుడు తింటాను అంటూ జాన్వి దగ్గును అదుపు చేసుకుంటూ చెప్పింది. ఓకే అయితే ఈ జ్యూస్ అయినా తాగు అంటూ సిద్ధార్థ్ జ్యూస్ గ్లాస్ ఆమె ముందు పట్టుకున్నాడు. ఆమె కాస్త మొహం చిట్లించింది. కానీ అతడు గ్లాసును నేరుగా ఆమె పెదవులకు ఆనించడంతో ఆమె తప్పనిసరిగా జ్యూస్ తాగాల్సి వచ్చింది. గుడ్, ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకో ఓకే అంటూ అతడు ఆమె తలపై ప్రేమగా చెయ్యి రాస్తూ చెప్పాడు. ఆ పరిస్థితిలో కూడా సిద్ధార్థ ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పు జాన్విని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ప్రస్తుతం ఆమె మనసు అంతగా కలతలో ఉండడంతో అతని ప్రవర్తన గురించి ఆలోచించే స్థితిలో లేదు. సిద్ధార్థ్ ఆమెను మంచంపై పడుకోబెట్టి ఆ తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. జాను, జాను లేవమ్మా. ఇక పరిచయమైన గొంతు అతని చెవులకు వినిపించగానే ఆమె కళ్ళను తెరిచింది. ఎదురుగా రీచా బాధగా ఆమెను చూస్తుంది. రీచాని చూడగానే జాన్వి వెంటనే లేచి ఆమెను గట్టిగా హత్తుకుంది. బేబీ, నీ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? నీ జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు ఒక మాట కూడా చెప్పలేదే. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. అదృష్టం కొద్ది సిద్ధార్థ్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నీకేమయ్యేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. జాను, ఏమైంది? ఎలా ఉన్నావు? బాగా ఇబ్బందిగా ఉందా అంటూ రేచా ఆమె ముఖాన్ని తన చేతిలోకి తీసుకుని అడిగింది. ఇద్దరు కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ముందుండేది ఇప్పుడు లేదు, నువ్వు వచ్చావు కదా అంటూ జాన్వి ఆమె వైపుకు చూస్తూ నవ్వడానికి ప్రయత్నించింది. రీచా మళ్ళీ ఆమెను గట్టిగా హత్తుకుంది. జాను, నీ మీద ఎంత కోపంగా ఉన్నానో తెలుసా? నీతో మాట్లాడకూడదు అనుకున్నాను. నేను చాలా తిట్టాలని అనుకున్నాను. అసలు ఏ విషయం నాకు ఎందుకు చెప్పావు? ఆ దరిద్రుడు నీకు ఎప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నాడో కూడా నాకు చెప్పలేదు. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా, మరి నాతో ఇలా ఎందుకు చేస్తావు అంటూ రీచా ఇప్పుడు ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో అయ్యో రీచా, ఆమెను ఓదార్చడానికి వచ్చావు, నువ్వే ఏడుస్తున్నావేంటి? ఇక ఆపు. వెనక నుంచి రాహుల్ గొంతు వినిపించడంతో ఇద్దరూ ఉలిక్కిపడి రాహుల్ వైపుకు చూశారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.